వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని చంద్రబాబు నాయుడు ఆదేశం. మంత్రి నారాయణతో భేటీ అయిన అమరావతి రైతు ఐకాస నాయకులు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందన్న రైతు నేతలు. రెండో దశ ల్యాండ్ పుల్లింగ్ పై రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న మంత్రి నారాయణ. మంత్రివర్గ ఉపసంఘంలో మరో కీలక నిర్ణయం. గత వైసీపీ హయాంలో అనేక అక్రమాలు అవకతవకలు జరగటం వల్ల సమస్యలు పరిష్కరించడానికి ఆలస్యమైందన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. స్త్రీశక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆదేశించారు. అయితే ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం అని ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయని విన్నవించారు. కానీ టైం అడ్జస్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని వారికి ఆయన సూచించారు. వెలగపూడిలో సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటు తమ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు పంచుకున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు రానని చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రులను బెదిరించారని చెప్పారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి జరిగిందని తెలిపారు. అలాగే సీడ్ క్యాపిటల్ తాము భాగస్వామ్యం కాబోమని వారు స్పష్టం చేశారని పేర్కొన్నారు. పార్ట్నర్షిప్ సమిట్ కు వాళ్లను రమ్మని ఆహ్వానించామని తెలిపారు. స్నేహ బంధాలు కొనసాగించాలని వారికి సూచించినట్లుగా పేర్కొన్నారు. అందుకు వాళ్లు సైతం ఒప్పుకున్నారని చెప్పారు. సింగపూర్ పర్యటన భాగంగా మొత్తం 41 సమావేశాలు పాల్గొన్నామని అన్నారు. రాజధాని గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి రైతు ఐకాస నాయకులు తెలిపారు. విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణతో అమరావతి రైతు ఐకాస నాయకులు సమావేశమయ్యారు. అమరావతిని రాజధానిగా నోటిఫై చేసి గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావాలని మంత్రిని కోరినట్లుగా వారు తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేశారు. విజయవాడలో మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణతో రాజధాని అమరావతి ప్రాంత రైతు జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చూపించాలని కోరామన్నారు. రైతుల అంశాలపై సుప్రీంకోర్టులో ఉన్న పలు కేసులపై కూలంకుషంగా చర్చించామని చెప్పారు. అలాగే రైతులకు కౌలు ఇచ్చే అంశంపై సైతం చర్చించామని అన్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రహదారులు, మంచినీరు, డ్రైనేజీ నిర్మాణం కోసం 900 కోట్లు కేటాయించాలని మంత్రి నారాయణను కోరినట్లుగా వారు వివరించారు. అలాగే ఈ ప్రాంతంలోని కాలుష్య నివారణ, భారీ వాహనాలపై నిఘా పెట్టాలని కోరామన్నారు. గ్రామ కంటాల సమస్యలను పరిష్కరించాలని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశారన్నారు. హైటెన్షన్ వైర్లను తొలగించాలని కోరామన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు టిట్కో ఇళ్లు కేటాయించాలని అడిగామని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో రైతుల ఫ్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రికి వివరించామని అన్నారు. అయితే 29 గ్రామాలు అమరావతి నగరంలో వార్డులుగా రూపాంతరం చెందుతాయని అన్నారు. రెండో దశ ల్యాండ్ పుల్లింగ్ పై తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు స్పష్టం చేశారు. ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వని వాళ్ళ దాంట్లో ప్లాట్లు ఇచ్చిండారు సార్, వాళ్ళకి ప్లాట్లు మార్చమన్నారు, అది కూడా మార్చగలిగింది. తర్వాత 11వ ఇన్స్టాల్మెంట్ యాన్యుటీ వేశారు. దాని ముందు కొంతమందికి 9వ 7వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదన్నారు. అది కూడా యాక్చువల్గా 1 మంత్లో స్టడీ చేసి లోపలే అంటే ఎందుకు ఇవ్వలేదు అని స్టడీ చేసి అది కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఏదైతే సిఆర్డీఏలో ప్లాట్లు ఇచ్చి హద్దులు రాళ్ళు వేసామో అవన్నీ పోయినాయి. మన కంప తొలగిస్తూ అయిపోయినాయి అన్నారు. అవి కూడా రాబోయే 2 నెలల్లో కంప్లీట్గా అన్నిటికీ రాళ్ళు వేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలకి ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళు త్వరలో స్టార్ట్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ వస్తుందన్నారు. ఈ మధ్య వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి కూర్చొని పెట్టి కమిట్మెంట్ తీసుకున్నాం. దాదాపు అందరూ కూడా డిసెంబర్ లోపల స్టార్ట్ చేస్తామని వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా 15th ఫైనాన్స్ నిధులు రావట్లేదు. 29 విలేజ్ల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంట్లాలలో రోడ్లు, డ్రైన్స్ బాగలేవంటే ఆల్రెడీ 900 కోట్ల రూపాయలతో డ్రైన్స్ 29 గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో టెండర్ రెడీ అయిపోయింది. ఈ నెలాఖరు లోపల ఆ టెండర్ పిలిచి 29 గ్రామాల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పాలవాగు, కొండవీటి వాగు ఏదైతే ఉందో ఈ వర్క్ వీలైనంత స్పీడ్గా చేయమని చెప్పారు. అదేవిధంగా కేటగిరీ 4 వాళ్ళ ప్లాట్ల విషయం ఒక సమస్య ఉంది, అది సాల్వ్ చేయమంటే సిఆర్డీఏ కమిషన్ డిస్కస్ చేస్తూ ఉన్నారు. తర్వాత విద్యుత్ లైన్లు, ప్లాట్ల పైన విద్యుత్ లైన్లు పోతున్నాయి. విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర ప్లాట్ల రేట్లు మాకు తక్కువగా పోతున్నాయి, ఇల్లు కట్టుకోవాలని ఇబ్బంది అంటే
ఆల్రెడీ 1200 కోట్ల రూపాయలు 1200 కోట్లతో టెండర్ అలాట్ అయి వర్క్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా లైన్లు ఉండవు. ఒక్క 400 కేవీ లైన్ తప్పితే మిగతా అన్ని భూగర్భం లైన్ అని చెప్పడం జరిగింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. గ్రామ కంటాల సమస్య కొంత ఉంది. దాన్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అయితే దాన్ని ఒక 1 మంత్లో స్టడీ చేసి మళ్ళా వాళ్ళతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా జరీబు మెట్ట సమస్య ఒక 120 ఎకరాల రైతులు యాక్చువల్గా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ అంటే 3 సార్లు కమిటీ చేస్తే 3 సార్లు ఆ సమస్య సాల్వ్ కాల. ఆ సమస్య కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. అక్టోబర్ 2 నాటికి 22A ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత వైసీపీ హయాంలో అనేక అక్రమాలు అవకతవకలు జరగడం వల్ల సమస్యల పరిష్కారానికి ఆలస్యమవుతుందన్నారు. 22A ఫ్రీ హోల్డ్ భూముల సమస్య పరిష్కారంపై సచివాలయంలో మంత్రి అనగాని నేతృత్వంలోని మంత్రివర్గం ఉపసంఘం సమావేశమైంది. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, టీజీ భరత్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వంలో రాజకీయేతర కారణాలతో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల భూములను కూడా నిషేధ జాబితా 22Aలో చేర్చారు. అసైన్డ్ ఫ్రీ హోల్డ్ భూములపై పూర్తి స్థాయిలో చర్చించి పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు. అక్టోబర్ నాటికి నిర్ణయం తీసుకోవాలని తొలుత భావించినా ఇందులోని అనేక సంక్లిష్టతలకు పరిష్కారం చూపడానికి మరికొంత సమయం పట్టొచ్చని చెప్పారు. వచ్చే ఉపసంఘం భేటీలో ఈనం ఎస్టేట్ భూములపై చర్చిస్తామని అన్నారు. ఫ్రీ హోల్డ్లో అనేక అక్రమాలు, ఉల్లంఘనలు తమ దృష్టికి వస్తున్నాయని వాటిపై సమాలోచనలు జరుపుతామని మంత్రి పయ్యావులు చెప్పారు. ఇది రాత్రికి రాత్రి పరిష్కరించే అంశం కాదు. వందల వేల సంవత్సరాలుగా ఉన్న వివాదాలను చూడాలని స్పష్టం చేశారు. 4వ GOM రిగార్డింగ్ ల్యాండ్స్ గురించి ఎప్పటి నుంచో అందరు చూస్తున్నట్టుగా నాలా అనే విషయం ఏదైతే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్గా మార్చే విధానంలో మార్పు తెస్తా అన్నామో అది రేపు క్యాబినెట్కి రాబోతా ఉంది. అది ఆర్డినెన్స్ అయిన తర్వాత రూల్స్ అన్నీ కూడా రూపకల్పన చేస్తాము. అది రాష్ట్ర హితం కోరి అలాగే ప్రజల హితం కోరే విధంగానే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం జరగకుండా ఉండే విధంగా దాన్ని గురించి మేము డిస్కస్ చేయడం, దానికి ఒక రెమెడీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ మీద ఏదైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. అవన్నీ కూడా తప్పకుండా రెక్టిఫై చేస్తాం. కానీ ఏవైతే మేజర్గా డిఫాల్ట్ అయి ఉన్నాయో కేవలం డీవియేషన్స్ ఎక్కువగా ఉండి కేవలం రాజకీయం అడ్డు పెట్టుకుని వాళ్ళు తప్పులు తడకగా చేసేటివన్నీ కూడా మేము ఐడెంటిఫై చేశాము. వాటిపైన డెసిషన్ అన్నీ కూడా GOM రిపోర్ట్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా తేలుతాం. దాని తర్వాత డెసిషన్ అనేది వారికి పెడతాం. అలాగే ఏదైతే 22Aలో ముఖ్యంగా ఏదైతే 17th ఫిబ్రవరిన మేము ఒక మెమో ఇచ్చాము. ఏదైతే అన్లాఫుల్గా ఉన్నాయి 22A తీసేయాలి అని చెప్పేసి, అంటే ఒక ప్రాంతంలో ఒక సర్వే నెంబర్లో 35 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఎండోమెంట్స్ ఉన్నా కూడా మొత్తం పెట్టే పరిస్థితి తీయమని చెప్పాం. అయితే అవి కాకుండా కూడా ఎప్పుడో మార్కెట్ వాల్యూ పెట్టి 1980లో 1990లో కొనుక్కున్న వాళ్ళకి ఈరోజు అది ఇంకా 22Aలో ఉండటం మూలంగా మార్కెట్ వాల్యూ కట్టి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అది ఇతర కాలేజెస్ అవ్వచ్చు, అట్లాంటి అన్నీ కూడా ఎలా చేయాలి వే ఫార్వర్డ్ కూడా ఈరోజు చాలా చక్కగా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం. ఇట్లా ఏంటంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి. ఏదైతే గతంలోంచి అనుభవంలో ఉండి వారికి ఎలాంటి లబ్ధి పొందలేనటువంటి అందరూ కూడా ఒక మంచి రోజు వచ్చే దిశగా ఈ యొక్క GOM అద్భుతంగా డిస్కస్ చేస్తూ ఉంది. అలాగే ఏదైతే అన్సెటిల్డ్ ఎస్టేట్ ఉన్నాయి విలేజెస్ ఉన్నాయో దాదాపుగా 70 ఉన్నాయి. అలాగే 60 అన్సెటిల్డ్ ఇనామ్ విలేజెస్ ఉన్నాయి. వాటిపైన కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. దాని నివేదిక కూడా అధికారులందరూ కూడా నెక్స్ట్ GOM తీసుకొస్తా అని చెప్పారు. అవి మరి ముఖ్యంగా ఎండోమెంట్స్ వక్ఫ్ ఉన్నటువంటి ల్యాండ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ GOMకి కూడా రాబోతా ఉంది. ఇట్లా డిస్కషన్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకున్నారో అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలి, భూ వివాదాలు తగ్గించాలి అనేసి చేస్తాను. మేము ఈరోజు తీసుకున్న డిసిషన్స్ నాలా విషయంలో అవ్వచ్చు, ఫ్రీ హోల్డ్ విషయంలో అవ్వచ్చు, అలాగే రాష్ట్రంలో ఉన్న అన్సెటిల్డ్ ఇనామ్ అండ్ ఎస్టేట్ విలేజ్ గురించి మేము తీసుకుపోతా ఉన్నాము, ఆలోచన చేస్తూ ఉన్నాము, అధ్యయనం చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఒక మంచి ఎక్కడ అంటే ఇబ్బంది లేనటువంటి గ్రామాలు మనకు కనపడతా ఉంటాయి. మేము అన్నీ కూడా టైం బౌండ్గానే పోతా ఉన్నాం. మేము ఫ్రీ హోల్డ్ అనేది మా బేసిక్గా డిసెంబర్ అనుకుని మళ్ళీ అక్టోబర్ 2కి వచ్చాము. అండ్ డెఫినెట్గా ఒక నెల అటు అవ్వచ్చు, 2 నెలలు అటు అవ్వచ్చు, తప్పకుండా అన్నీ చేయాలండి. ఎందుకంటే ఫ్రీ హోల్డ్ అంత ఈజీ కాదు. అక్టోబర్ 2కి అయిపోతే నేను చెప్పను. మేము టార్గెట్ మొదలు పెట్టాము. 3 నెలలు ఎక్కువ అవ్వచ్చు, బట్
ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించే మేము తప్పకుండా డీవియేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని పర్మిట్ చేయలేం కదా, దాని మీద పాలసీ తీసుకోవాలి కదా. సో అట్లాంటి వాటి విషయంలో ఏం చేయాలి అనేటువంటిది పాలసీ మ్యాటర్, ఎక్కువ టైం తీసుకుంటాం. రకరకాల డీవియేషన్స్ దృష్టికి వస్తున్నాయి, వాటిని ఏం చేయాలి? ఓవర్ నైట్ సొల్యూషన్ కాదు కదా ఇది. వందల వేల సంవత్సరాల నుంచి వచ్చిన డిస్ప్యూట్స్ని రేపొద్దున భవిష్యత్తులో స్టేట్ ఇంట్రెస్ట్ కూడా దెబ్బతినకుండా డెసిషన్ తీసుకోవాలి. తొందరపడి ఏదో ప్రెజర్ ఉంది కదా అని తీసుకుంటే పొలిటికల్ యాంగిల్ అని ఎలా గుర్తించేస్తారు? ఫలానా కేసు పొలిటికల్ కాదు, డీవియేషన్స్, లాట్ ఆఫ్ డీవియేషన్స్ దృష్టికి వచ్చినాయి. అంటే రికార్డు లేకుండా 20 years కానీ కూడా జరిగినట్టు ఉన్నాయి. రికార్డు లేకుండా పెట్టారు, ఫ్రీ హోల్డ్ చేసేయాలి. రికార్డు లేకుండా కూడా ఫ్రీ హోల్డ్ చేసేసి ఇచ్చేసి ఇట్లా ఉన్నాయి. కాబట్టి కొంచెం వి థాట్, ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్కి నాకు అవసరం, కలెక్టరేట్ పక్కన కొత్త జిల్లాలు వచ్చినాయి, కలెక్టరేట్లు కావాలి. అక్కడ ఏంటి అసలు ల్యాండ్ గవర్నమెంట్కి ఉందా లేదా, ఇండస్ట్రీస్కి ఉందా లేదా, అదర్ ప్రయారిటీస్ కూడా ఉంటాయి కదా. ఏదో ప్రెషర్లో చేయటం కాదు. లెట్ us go deep into the deviation. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ కేశన్ చిన్ని సహకారంతో సెంట్రల్ నియోజకవర్గాల అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని 30వ డివిజన్ దేవినగర్ టెన్సెట్ మెడోస్ లో నగరపాలక సంస్థ నిధులు 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పార్కు అభివృద్ధి పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బొండా ఉమాకు టెన్సెట్ మెడోస్ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో పరుగులు తీస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. టెన్సెట్ మెడోస్ కమిటీ పెద్దల కోరిక మేరకు అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. వాటర్ సప్లై, డ్రైనేజ్ లైన్ ఏర్పాటు, పార్కు, మహిళల కోసం జిమ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. టెంపుల్ నిర్మాణం కోసం లక్షల రూపాయల సొంత నిధులను కూడా ఇచ్చామన్నారు. టెన్సెట్ మెడోస్ ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన సంప్రదించాలని, సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక పెద్దలు విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ టెన్సెట్ మెడోస్ సమస్యలు తెలిపిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బొండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. బొండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని, పనిచేసే ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో బొండా ఉమా చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టెన్సెట్ మెడోస్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి రత్తయ్య, ఉపాధ్యక్షులు వి నరసింహారావు, సభ్యులు కోర్మాచారి, తిరుమలరావు, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకట్రావు, ప్రెసిడెంట్ ఎల్ఎస్ఆర్, సెక్రటరీ భద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగమణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక, మరి పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతంగా చేస్తున్నాం. ఇప్పటికీ 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా సమానంగా చేస్తా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్సెట్ టవర్స్, ఏదైతే ట్రెండ్సెట్ మెడోస్ అపార్ట్మెంట్స్ అలాగే విల్లాస్ ఉన్నాయో, దీని లోపల గత కొంతకాలంగా అభివృద్ధి కానీ ఏమీ జరగలేదు. ఇక్కడ కమిటీ సభ్యులు మరి రత్తయ్య గారు కానీ, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి, చారి గారు అందరూ కూడా వచ్చి మా దృష్టిలో తీసుకురావడం జరిగిన సమస్యలు. వాటిలన్నింటికి సమస్యలు పరిష్కరించే విధంగా ఇవాళ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రింకింగ్ వాటర్ని, అలాగే డ్రైనేజీని, అట్లాగే పార్కులు, లోపల వాకింగ్ ట్రాకు, మా మహిళా సోదరీమణులకి జిమ్ ఎక్విప్మెంటు, ఇలాగా అన్నీ కూడా పెట్టించాం. లోపల గుడి కట్టుకుంటానంటే దానికి కూడా సొంతంగా నేను 1,00,000 రూపాయలు ఇచ్చి దానికి కూడా సహకరించాం. అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నాం. అంటే ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, బాధ్యతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిత్యం కూడా ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ కాలనీలో ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇవాళ ఆ రోజు నాకు చెప్తే వెంటనే స్ట్రీట్ లైట్లు కూడా వేయించాం. శానిటేషన్ చెప్తే శానిటేషన్ కూడా ట్యాకప్ చేయించాం. అలాగా ప్రతి దాన్ని కూడా మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే, దాన్ని పెద్దలకు విజ్ఞప్తి చేస్తే, అంటే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీకు పనిచేసే ప్రభుత్వం, స్పందించే ఎమ్మెల్యే ఉన్నాడు, బాధ్యత తీసుకునే ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నాం, మీకు పని చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ట్రెండ్సెట్ మెడోస్కి ముఖ్య అతిథిగా శ్రీ బొండా ఉమామహేశ్వరరావు ఇచ్చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ పార్కు అభివృద్ధి కొరకు 40 లక్షలు మంజూరు చేయించారు. ఈరోజు పన్నుల పునఃప్రారంభానికి బొండా ఉమా గారు ఇచ్చేయడం జరిగింది. మన సెంట్రల్ ప్రీతమ నాయకుడు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు. అయితే గతంలో
ఇక్కడ నా పక్కన ఉన్న అత్తయ్య గారు సెక్రటరీ గారు. అయితే కమిటీ మెంబర్లు అందరూ స్పందించి మేము ఆయన దగ్గరికి లెటర్ తీసుకొని వెళ్ళగా మా సమస్యలన్నీ చెప్పగా ఇమీడియట్గా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది, సహకరించడం జరిగింది. ఇక్కడ మన స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల దొంగతనాలు అవి జరిగాయి. ఆ సమస్య పెట్టిన వెంటనే రెండో రోజు ఆయన స్పందించడం జరిగింది. అదేవిధంగా వాటర్ కనెక్షన్ లేదు వాటర్ ట్యాంక్కి. మనం దానికి ఈ కాలనీ వాసులందరూ లెటర్ పెట్టగా ఇమీడియట్గా వాటర్ ట్యాంక్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి పార్కు ప్రాబ్లం వల్ల చెప్తే 40 లక్షలు కేటాయించడం జరిగింది. గుడి కూడా కొట్టేయడం విషయంలో వాళ్ళు వచ్చి మన కార్పొరేషన్ వాళ్ళ గుడి లోపల కాలనీలో కొట్టేస్తే మేము బొండమ్మ గారు ఫోన్ చేసి అడక్క ఆపించడమే కాకుండా ఆయన 1 లక్ష రూపాయలు నిధులు ఆయన పర్సనల్ డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా అతన్ని డిస్మిస్ చేయడం కూడా జరిగింది. సో సెంట్రల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకి చేస్తున్న ఉమా గారు సహాయ సహకారాలు మామూలు కాదు. అలాగే మా కాలనీ వాసులు అందరం కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. ప్రత్యేకంగా మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న డిఎస్సిలో పీఈటీ పోస్టుల విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ దేవేంద్ర గౌడ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికేట్స్ పొందిన వారు డిఎస్సిలో జాబ్స్ పొందుతున్నారని చెప్పారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు కావాలనుకునే వారికి ఎక్కువగా ఆటల మీద ధ్యాస ఉంటుందని, చదువు మీద తక్కువ ధ్యాస ఉంటుందని అన్నారు. కానీ ఆటలపై ఏమాత్రం అవగాహన లేని వారు ఇతర రాష్ట్రాల నుంచి కళాశాలలకు కనీసం హాజరు కాకుండా బీపీఈడీ పట్టాలు తెచ్చుకుని డిఎస్సి పరీక్షలు రాస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నిర్వహించే డిఎస్సి థియరీ పరీక్షల సిలబస్ కనీసం ఆటలపై అవగాహన లేని వారికి అనువుగా ఉందన్నారు. కష్టపడి కళాశాలలకు వెళ్లి బీపీఈడీ విద్య అభ్యసించిన అభ్యర్థులు చదువు విషయంలో ఒకంత తక్కువ జ్ఞానం కలిగి ఉండటంతో డిఎస్సి సిలబస్ కష్టతరంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్స్ పొందిన వారు డిఎస్సీలలో జాబ్ పొందుతున్నారని చెప్పారు. ఇది సరైన పద్ధతి కాదని, కళాశాలలకు రెగ్యులర్ గా హాజరై బీపీఈడీ చేసిన వారికి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి జిల్లాలోనూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని, నిజంగా కళాశాలలకు వెళ్లి డిపిఈడి పూర్తి చేసిన రెగ్యులర్ ట్రైనింగ్ అయిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సిలో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించాలని చెప్పి మేము ప్రభుత్వానికి పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అయితే అది పరిగణనలోకి తీసుకోలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. దానికి వ్యాయామ విద్య పోరాట సమితిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా పోస్టులు భర్తీ చేశారు. దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది గ్రౌండ్కి సంబంధించినటువంటి విషయం, పిల్లలకి ఆటలు ఆడించేటువంటి దానికి సంబంధించినటువంటి విషయం. అయితే 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలామంది గత గవర్నమెంట్లో కూడా డిఎస్సి మెగా డిఎస్సి భర్తీ చేస్తున్నామని చెప్పడం వల్ల చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్నారు. వారందరూ వ్యవస్థ లేకొస్తే అంటే ట్రైనింగ్ చేయకుండానే సర్టిఫికేట్లు కాలేజీలు ఇష్యూ చేస్తున్నాయి. దీనివల్ల ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ డైరెక్ట్గా 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ రాసేసి స్కూళ్ళకి వెళ్తే వీళ్ళు కనీసం కోట్లు వేసుకోవడానికి కూడా స్కూల్లో వీళ్ళకి తెలియదు. ట్రైనింగ్లో ఇవన్నీ భాగం కోట్లు ఎలా వేయాలి, పిల్లలకి కల్చరల్ యాక్టివిటీ ఎలా నేర్పించాలి, పిల్లలతో మనం ఎలా ఉండాలి, సైకాలజీ సబ్జెక్టు కూడా మేము చదివచ్చుంటాం. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందనే దాని మీద ఫిజికల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ సర్టిఫికేట్లు తెచ్చుకుంటే విద్యార్థులతో వీరికి మంచి సంబంధాలు ఉండవు. సో వీళ్ళు గేమ్స్ అనేది విద్యార్థులకు నేర్పించలేరు. దీనివల్ల వ్యవస్థలో చిన్న ఉన్నప్పటి నుంచే విద్యార్థులు గేమ్స్కి దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకొని కోర్టు కేసులో పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ కావాలని చెప్పి మేము అడిగాము. సార్ మా మీద దయ ఉంచి ఫిజికల్ ఎఫిషియన్సీతో కూడిన రిజల్ట్ భర్తీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పలుమార్లు మేము అందరికి అర్జీలు ఇచ్చాం. ఆ అర్జీలను ఒకసారి పరిశీలన చేసుకొని ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేయకుండా సర్టిఫికేట్లు తెచ్చుకున్నారో వారిపైన పూర్తి ఎంక్వైరీ రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రతి డిఈఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని మేము డిఈఓ గారిని రిప్రజెంటేషన్లు ఇస్తే మాకు పైనుంచి ఆర్డర్స్ రావాలి దీని మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో మీకు కలవడానికి అపార్ట్మెంట్లు దొరకడం లేదు. మీ పేసీలో అన్ని పేసీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మేము లెటర్లు ఇచ్చి ఉన్నాం. కావున మేము ఇచ్చిన అప్లికేషన్స్ని పరిగణనలోకి తీసుకొని ఒకటి మెయిన్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇది మా కోసం అడుగుతున్నటువంటి ఇది కాదు. కొన్ని వేల మంది విద్యార్థులకి
స్కూళ్ళలో ఫిజికల్ ఎఫిషియన్సీ ద్వారా 2018లో నిర్వహించారు. దాని ద్వారా మంచి యంగ్స్టర్స్ వ్యాయామోపాధ్యాయులుగా స్కూళ్ళకి వెళ్లారు. మద్యం కుంభకోణం కేసు నిందితుడు వెంకటేష్ నాయుడు జగన్ చెవిరెడ్డి మనిషి అని సాంకేతిక ఆధారాలున్న వైసీపీ బుకాయిస్తుందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు. సిటీ ఏసీబీ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లోని సాంకేతిక ఆధారాలను ఆయన వివరించారు. అప్పట్లో వివేక హంతకుల్ని కాపాడినట్లే ఇప్పుడు మద్యం కేసులోనూ రోజుకు అబద్ధంతో ప్రజలు మభ్యపెడుతున్నారని పట్టాభి దుయ్యబట్టారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటితో హత్య చేసి ఎలా బుకాయించి నిందను చంద్రబాబు నాయుడు మీద వేశారో లిక్కర్ స్కామ్లోనూ జగన్ అదే పందా అనుసరిస్తున్నారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నాడు వివేక హత్య కేసులు ఏం జరిగింది, నేడు మద్యం కేసులో నిందితుడైన వెంకటేష్ నాయుడు విషయంలో కూడా అదే జరుగుతుందనే అంశాలను వీడియో ద్వారా పట్టాభి వివరించారు. మద్యం కుంభకోణంలో పక్కా ఆధారాలతో నిందితులను సిట్ పట్టుకుంటుంటే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందనని భయపడుతున్న జగన్ వెంకటేష్ చంద్రబాబు నాయుడు మనిషి అంటూ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. వివేక హత్య నాటి కుట్ర కుతంత్రాలను లిక్కర్ స్కామ్లను అమలు చేస్తున్నారని, వివేక హత్య కేసులో రోజుకో అబద్ధం చెప్పి ఎలాగైతే ప్రజలను తప్పుదారి పట్టించారో చంద్రబాబు నాయుడుపై నింద వేశారో మద్యం కేసులోనూ అదే దారిలో మళ్లిస్తున్నారని అన్నారు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో గోవిందప్ప, బాలాజీ, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, సైమాన్ ను వెంకటేష్ నాయుడు కలిసినట్లుగా అన్ని సాంకేతిక ఆధారాలు చూపిందన్నారు. ఎవరెవరు ఏ సమయంలో ఏ ప్రదేశంలో కలిశాడో కూడా పూర్తి ఆధారాలను అందులో పొందుపరిచిందని పట్టాభి వివరించారు. సిట్ అధికారులు ఏమని కనుగొన్నారు, ఏం కనుగొన్నారు ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈ డేటా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇదిగోండి 6/6/2023 A34 వెంకటేష్ నాయుడు ఎవరెవరితో ఎక్కడున్నాడండి? విజయసాయిరెడ్డితో, బాలాజీ గోవిందప్ప, బోనేటి చాణక్య అలియాస్ చందు అలియాస్ ప్రకాష్. ఈ వెంకటేష్ నాయుడు ఇంకా మిగతా 3 వ్యక్తులు బాలాజీ గోవిందప్ప, విజయసాయిరెడ్డి, బోనేటి చాణక్య. వెంకటేష్ నాయుడు ఎక్కడున్నారు? జర్నలిస్ట్ కాలనీలో. దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా 6/6/2023 అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ 4 కలిసారా? వెంకటేష్ నాయుడికి, విజయసాయిరెడ్డికి, లేకపోతే గోవిందప్పకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు అందరూ వెళ్ళి జర్నలిస్ట్ కాలనీలో మంచి కాఫీ తాగరమ్మని చెప్పారా? ఎందుకు కలిశారు సార్? వెంకటేష్ నాయుడు అసలు మీ వాడే కానప్పుడు ఎందుకు గోవిందప్ప, బాలాజీతో 6/6/2023 జర్నలిస్ట్ కాలనీలో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడు? ఇదేమి మేము సృష్టించింది కాదు. విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ టెక్నాలజీ ఆధారంగా ట్రేస్ చేసినటువంటి లొకేషను. దీనికేం సమాధానం చెప్తారు? అదేవిధంగా మన వెంకటేష్ నాయుడు 18/6/2023 మిథున్ రెడ్డిని కలిశాడు. ఎక్కడ? అపోలో హాస్పిటల్ దగ్గర మిథున్ రెడ్డిని. వెంకటేష్ నాయుడు ఇదిగోండి చూడండి. వెంకటేష్ నాయుడు టెలిఫోన్ నెంబర్ 9985445555. మిథున్ రెడ్డి 9959504444. ఎక్కడ కలిశాడు? అపోలో లైఫ్ సైన్సెస్ హాస్పిటల్ దగ్గర. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డేటు. అంటే మిథున్ రెడ్డిని మీ వాడు అసలు ఏమీ సంబంధం లేదు, అసలు మాకు అతను ఎవరో తెలియదు అన్న వ్యక్తి మిథున్ రెడ్డిని కలుస్తాడా? ఎలా కలిశాడు సార్ ఏమీ సంబంధం లేకపోతే? అదేవిధంగా అక్కడితో ఆగిందా? ఎన్నిసార్లు? సైమన్, వెంకటేష్ నాయుడు సైమన్. సైమన్ అంటే ఇదిగో ఈ నోట్లుగా సంచులు తిప్పేటటువంటి వ్యక్తి. 27/6/2023 బయోలాజికల్ లిమిటెడ్ దగ్గర హైదరాబాద్ ఆ ప్రాంతంలో కలిసినటువంటి లొకేషను. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ 27/6 వెంకటేష్ నాయుడు అండ్ సైమన్. ఒక గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానందరెడ్డి గారి హత్య. వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సమయాల్లో ఏమేం మాట్లాడారు, ఏ రకంగా ప్లేటు ఫిరాయించుకుంటూ వచ్చారు. ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదట ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం. మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి. ఎందుకంటే వీళ్ళకి అలవాటైన పని అదనమాట. రోజుకొక మాట, రోజుకొక అబద్ధం, రోజుకొక రకంగా ప్లేటు ఫిరాయించు. ఆ రోజున వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని, లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం. అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి. చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు. వెంకటేష్ నాయుడిని దేనికి ఇరికించారంటండి? పాపం చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించేశారని చెప్పి వాళ్ళ సొంత పత్రికలో రాసినటువంటి రాతలు. అక్కడేమో గుండెపోటుతో మొదలైంది, ఇక్కడేమో స్నేహితుడితో మొదలైంది. తర్వాత ఏ రకంగా మారిందో చూద్దాం.
సో నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముందేమో గుండెపోటని, ఆ తర్వాత ఇది అవినాష్ రెడ్డి ఏమన్నాడు, మాకు అనుమానాలు ఉన్నాయి అని వర్షన్ మార్చారు. గుండెపోటు పోయింది, ఆ తర్వాత మాకు అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడైతే అక్కడ రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయో ప్లేట్ ఫిరాయించి అనుమానాలు అన్నారు. ఇక్కడ సేమ్ స్టోరీ లిక్కర్ స్కామ్లో ముందేమో పాపం చెవిరెడ్డికి స్నేహితుడైన పాపానికి ఇవాళ వెంకటేష్ నాయుడిని పాపం అన్నెం పొన్ను ఎరిగినటువంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఎప్పుడైతే ఎవిడెన్సెస్ నోట్ల కట్లు బయటకు వచ్చాయో ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ డబ్బు లిక్కర్ స్కామ్ అవునా కాదా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే అనుమానాలు ఉన్నాయి అనే సీను అక్కడ ఇక్కడ రెండు కూడా సేమ్ స్క్రిప్ట్ సేమ్ ప్యాటర్న్. కృష్ణా ఈస్టర్న్ డెల్టా చివరి వరకు ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలోని సిఈ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులు అందరూ కెనాల్స్ పై తిరుగుతూ రైతులకు సాగునీరు అందేలా పర్యవేక్షించాలని సూచించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్వీర్యమైన సాగునీటి సంఘాలకు చంద్రబాబు నాయుడు పునర్జీవనం పోయటంతో ఇరిగేషన్ వ్యవస్థ బాగుపడిందని తెలిపారు. కృష్ణా ఈస్టర్న్ డెల్టా చివరన ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 10,400 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నా దిగువన ఉన్న రైతులకు సాగునీరు అందటం లేదని, దీనిపై గత 20 రోజులుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లాలోని పెడన గుడివాడ నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి వడ్లమన్నాడు డ్రైన్ గుట్లవెల్లేరు లాకులను స్వయంగా పరిశీలించి రైతుల సాగునీటి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ శాఖలోని సీఈ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులందరూ కెనాల్స్ పై తిరుగుతూ రైతులకు సాగునీరు అందేలా పర్యవేక్షించాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఒక ఏడాది వరదలు వస్తే 2-3 సంవత్సరాలకు సరిపడేలా వాటర్ మేనేజ్మెంట్ ద్వారా నీటి నిల్వలు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. నాడు 1350 కోట్లతో చంద్రబాబు నాయుడు పట్టసీమ నిర్మిస్తే పట్టసీమ కాదు అది ఒట్టి సీమ అని జగన్ అసెంబ్లీలో ఎద్దేవా చేశాడని, అదే పట్టసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తీసుకొచ్చి 50,000 కోట్ల ఆదాయం సృష్టించామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్వీర్యమైన సాగునీటి సంఘాలకు చంద్రబాబు నాయుడు పునర్జీవనం పోయడంతో ఇరిగేషన్ వ్యవస్థ బాగుపడిందని తెలిపారు. వైసీపీ పాలనలో కాలువల్లో పూడికతీత డిస్టిలిటింగ్ పనులు చేయలేదని, ఈ పనులకు 5 ఏళ్లలో 100 కోట్లు కూడా కేటాయించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యవసర పనుల కింద 700 కోట్ల రూపాయలు కేటాయించి కాలువలో పూడికతీత వంటి పనులను సాగునీటి సంఘాల సహకారంతో పూర్తి చేయగలిగామని అన్నారు. గత ప్రభుత్వం శ్రీశైలం ఫ్లన్స్ ఫుల్ ప్రమాదంలో ఉంటే గత 5 ఏళ్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, శ్రీశైలం ఫ్లన్స్ ఫుల్ ధవళేశ్వరం గేట్ల మరమ్మతులకు 350 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు మంత్రి నిమ్మల. ఈ రోజు మరి యొక్క పెడన గుడివాడ కైక్లూరు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్ లో ఈ యొక్క పంట పొలాలకు సంబంధించినటువంటి లాకులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ప్రకృతి కూడా మనకి సహకరించి జూలై నెలలోనే అటు శ్రీశైలం కానీ ఇటు నాగార్జున సాగర్ కానీ మరి నిండుకొని మరి కృష్ణ మన తల్లి కూడా మన ఆశీర్వదించింది. అందుచేతనే ఈరోజు మన ఈస్ట్ కెనాల్ సంబంధించి 10,400 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తీసుకొని అటు రైవాస్కి ఒక 5,000 క్యూసెక్కులు, అదేవిధంగా బందర్కి మరి 1,900 క్యూసెక్కులు, కేఈబికి 1,800 క్యూసెక్కులు, ఏలూరుకి 1,500 క్యూసెక్కులు, ఈ రకంగా మొత్తం మరి 10,400 క్యూసెక్కులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం సాగునీరుని డ్రా చేస్తున్నాం కృష్ణానది దగ్గర. కాకపోతే శివారు ప్రాంతాలకు వచ్చే సమయానికి మరి ఏదైతే డ్రై స్పెల్ ఉండడం వల్ల, అంటే ఏదైతే ఈ కెనాల్స్ అన్నీ కూడా వాస్తవంగా చూస్తే ఒక 60% ఇక్కడ ఏదైతే ప్యాడీ ఉందో 60% కెనాల్స్ మీద, ఒక 40% రైన్స్ వర్షాలుండి సహకరిస్తే 100% కూడా ఫీల్డ్ అంతా కూడా బాగుంటుంది. కానీ గత 15-20 రోజులు ఈ వర్షాకాలంలో చూస్తే వాస్తవ వర్షపాతం కంటే కొంచెం ఈ ప్రాంతంలో రైన్స్ తక్కువగా పడడం వల్ల పూర్తిగా కెనాల్స్ మీదే టోటల్ ఫీల్డ్ అంతా కూడా ఆధారపడి ఉండడం వల్ల మరి కొంతమేర నీటి ఎద్దడి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే అధికారులు ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి సిఈ దగ్గర నుంచి ఎస్సీ దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి డిఈలు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇప్పుడే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి రెవెన్యూ సపోర్ట్ కూడా ఇవ్వండి, మీ తహసీల్దార్ని విఆర్ఓస్ని కూడా ఇన్స్పెక్షన్కి పెట్టి ఇట్లా రెవెన్యూ ఇరిగేషన్ అదేవిధంగా మా నీటి సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళకు కూడా అనుభవం ఉంది, 20-30 సంవత్సరాల అనుభవం ఉంది నీటి సంఘాలకి, వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా జోడించుకుని
అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే ఆఖరి ఎకరం వరకు నీరు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి విధానం మీదే 3 డిపార్ట్మెంట్లని కూడా ఈరోజు అనుసంధానం చేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గత వారం 10 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క నీటి ఎద్దడికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చేయడంలో మరి అధికారుల్లో కూడా ఇంకా ఎక్కడైనా సమన్వయ లోపం ఉంటే సరి చేసుకోమని చెప్పాం. లేని పక్షంలో కఠినంగానే అధికారుల మీద అయినా సరే చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను ఉపేక్షించమని చెప్పేసి కూడా వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. సిఈ దగ్గర నుంచి కింద స్థాయి అధికారి వరకు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు ఏదైతే ఆ రోజు పట్టిసీమ, ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఆ యొక్క పట్టిసీమను నిర్మాణం చేయడం ద్వారా ఈ కృష్ణా డెల్టాను స్థిరీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తే, ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్న 14, 19 ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్నాడు. 1300 కోట్ల రూపాయలు వ్యర్థం అన్నాడు. మరి కానీ ఆచరణలో చూస్తే ఆ 19 మా మొదటి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలోనే చూస్తే మేము 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకి మేము ఆ రోజు నిధులు కేటాయిస్తే 50,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చింది కృష్ణా డెల్టాను స్థిరీకరణ చేయడం ద్వారా. మరి ఈ రోజు కూడా మరి మొన్ననే నేను పట్టిసీమ సంబంధించినటువంటి స్విచ్ ఏదైతే మొన్న మరి జూన్ నెలలోనే మనం ఆ బటన్ నొక్కి పట్టిసీమ నీరును కూడా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. కొన్ని థాయిలాండ్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది, అక్కడ కూడా అటువంటి నీటి ఎద్దడి ఉండకూడదు. ఆఖరి వరకు ఆఖరి రైతు వరకు కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉండాలి. అవసరమైతే రాత్రైనా పగలైనా మేము పనిచేస్తాం. కాలా గొట్ల మీద తిరుగుతాం, బోధుగొట్ల మీద తిరుగుతాం. ఆఖరి చేను వరకు కూడా నీరు వచ్చేంత వరకు కూడా మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ పనిచేస్తాం. ఖచ్చితంగా అధికారులు కూడా అట్లనే పనిచేయమంటూ ఉన్నాం. గత 5 సంవత్సరాల పరిపాలన అంతా కూడా మీరు చూసారు. ఏ కెనాల్లో కానీ, ఏ డ్రైన్లో కానీ, ఏ రిజర్వాయర్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ₹1 డీసెల్టింగ్ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు పూడికిపోయి ఈరోజు మళ్ళీ మా నెత్తి మీద అది వారసత్వంగా ఇస్తే, మళ్ళీ ఈ సంవత్సరం కాలంలోనే మేము ఓఎండ్ఎం కింద 700 కోట్ల రూపాయలు ఇచ్చాం. కాబట్టి కొంతమేరైనా ఈ నీరు పారుదల అవుతున్నటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టారు ఓఎండ్ఎంకి, కానీ మేము మొదటి సంవత్సరమే 700 కోట్లు ఇచ్చాం. అయినా ఇవి కూడా సరిపోవట్లా, ఎందుకంటే 5 సంవత్సరాల పేరుకుపోయినటువంటి మట్టిని తొలగించాలంటే. రాష్ట్రంలో నేతన్నలకు మరింత చేయూత అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. మగ్గాలకు 200 పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లుగా ప్రకటించారు. నేతన్నల కోసం ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లుగా సీఎం తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం నుంచి నిర్ణయాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షించారు. చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలన్న అంశంపై చర్చించారు. వ్యవసాయం తర్వాత చేనేత అత్యంత కీలకమైన రంగంగా ఉందని, దీని మీద ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ మేరకు ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఈ సమీక్షలో మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించేందుకు సిద్ధమైంది. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేర్చేలా ఈ సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరలో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. దీనివల్ల చేనేత వస్త్రాలకు విక్రయాలు పెరిగి నేతన్నలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సమీక్షలో చేనేత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు వచ్చాయి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ విభాగంలోనూ మొదటిసారి అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులను సమీక్షకు ముందు సీఎం చంద్రబాబు నాయుడుకు అధికారులు చూపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని చంద్రబాబు నాయుడు ఆదేశం. మంత్రి నారాయణతో భేటీ అయిన అమరావతి రైతు ఐకాసా నాయకులు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందన్న రైతు నేతలు. 2వ దశ ల్యాండ్ పూలింగ్ పై రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న మంత్రి నారాయణ.
మంత్రివర్గ ఉపసంఘంలో మరో కీలక నిర్ణయం. గత వైసీపీ హయాంలో అనేక అక్రమాలు అవకతవకలు జరగడం వల్ల సమస్యలు పరిష్కరించడానికి ఆలస్యమైందన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.